కాస్త వీడియోలో ఇది కాస్త చూపించండి. నిజంగానే అది గాయంగా ఉందా? కాస్త ఇటురా అన్న, ఇటురా. చూసారా? నాకు తెలియదు. ఒకసారి ఈ గాయాన్ని చూడండి. యూట్యూబ్లో అయితే క్లియర్గా కనబడుతుంది, లైవ్లో చూసే వాళ్ళకి. జాగ్రత్తగా వినండి. ఈ గాయాన్ని దేవుడు మానిపోబోతున్నాడా? ఎన్ని రోజుల నుండి ఉంది ఈ గాయం నీకు? 20 రోజులైంది. బాగా అవుతుందా? బాగా ఎన్ని రోజుల నుండి ఉంది నీకు ఇది? మన జనవరి నెల నుంచి. ప్యాంట్ పైకి మొత్తం కాలు మొత్తం చూసారా? మొత్తం అంతా కుళ్ళిపోతా వస్తుంది. మొత్తం చూడండి, చీమ కారుతుంది, అక్కడక్కడ పుండ్లు. దేవుని బిడ్డలారా, మొత్తం కాలు పాదం అంతా పుండ్లే, మొత్తం పుండ్లే. నెక్స్ట్ మరలా ఫిబ్రవరి మనం ఇక్కడికి రాబోతున్నాం. అప్పుడు ఆ పుండు, ఆ గాయమంతా దేవుడు మాన్పు అయిపోతున్నాడు. హల్లెలూయా! ఆ దేవుని పేరిట ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నా దేవుని పేరిట చెప్పుచున్నాను, ఇది మీరు చేయబోయే కార్యమయ్యా. మీరు ఇవ్వబోయే కార్యం, మీరు చేయబోయే కార్యం. కలవారి శిలువ రక్తం ఈ స్థలములో కుమ్మరించి, పరిశుద్ధమైన రక్తం ఈ స్థలములో కుమ్మరించి, పరిపూర్ణమైన స్వస్థతని పెడికి మీరు దయచేయబోతున్నదిగా స్తోత్రాలు. వచ్చేటువంటి ఫిబ్రవరి మాసములో ఈ స్థలం అందే నీ కుమారుని నీ సాక్షిగా నిలవబెట్టబోతున్నదిగా వందనాలు. యేసు నామములో స్వస్థపరచబడుదువుగాక. ఈ పుల్లన్నీ మానిపోవునుగాక. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఎన్ని బాగా ఫోటో తీసుకోండి.